పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు చేసిన మేలు ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ దినం మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సంఘంగా మమ్మల్ని కూడా సమకూర్చారు. ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మాట చొప్పున జరిగించే దేవుడు. ప్రభా, సమస్తం నీ మూలంగా కలిగిను, నువ్వు లేకుండా ఏదీ కలగలేదు. ఈ దినం మమ్మల్ని కూడా సజీవ లెక్కలోంచి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయాన్ని కూడి వచ్చిన మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకా ఎవరైతే రానయ్యున్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. నిలబడుతున్న నీ దాసుని కూడా కేవలం నీ కృపచేత బలపరిచి వాడుకోమని, చంటి బిడ్డలను కూడా మీ స్వాధీనం ఉంచుకోమని, దుష్టు నుంచి కాపాడమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని అలాగూ ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుని వాక్యం మనం చదువుకుని అలాగూ ఆరాధన వర్తమానం కొరకై కొన్ని తలంపులు తీసుకుని అలాగ మనం ప్రభువుని ఆరాధిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక బైబిళ్ళు ఉన్న వాళ్ళంతా బైబిళ్ళు తీయండి. చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిలు మీ భాగాన్ని మీరు చదవండి. 3-4 వచనాలు ఉంటాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటాం. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు ప్రభు వారి నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన మీ దయా ప్రేమ కనికరం చొప్పున మేమందరం ఇలాగూ బేతనీయాలో చేరి రావటానికి మీరిచ్చిన మహాకృపకై స్తోత్ర వందనాలు. సజీవుడైన దేవుణ్ణి సజీవులుగా మేము స్తుతించి ఆరాధించటానికి మరి చేరి రావటానికి మీరిచ్చిన మీ ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దాసుడు అన్నను బట్టి, అక్కను బట్టి, వాళ్ళని ప్రేమించి ఇచ్చిన పిల్లలను బట్టి మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారిని మరి బేతనియాకు తీసుకొచ్చిన మీ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చి పరిచర్యలో బలపరిచి సహాయం చేయండి. తిరిగి పరలో తండ్రి ప్రాంగణం అంతా నీ తేజోమహిమతో నీ సన్నిధి ప్రభావంతో నింపి సహాయం చేయండి. కనపడినటువంటి అదృశ్య మరి శక్తులన్నీ, అంధకార శక్తులన్నీ, చీకటి శక్తులన్నీ యేసు నామంలో
బంధిస్తుంటున్నాం, సహాయం చేయండి. తిరిగి నాయన నిలబడుతున్న దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, నిష్ప్రయోజకుడని ఒప్పుకొని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నన్ను కనికరించండి, మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. మీ ఆత్మ అభిషేకం, మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి. నాయన యోహాను సువార్త 3:34 మీ కొలతలేని ఆత్మను అనుగ్రహించి సహాయం చేయండి. ఇర్మియా 1:9, నిర్గమ 4:12 నా పక్షంగా నెరవేర్చి సహాయం చేయండి. చేరి వచ్చిన వారందరినీ మీ ఆత్మ యొక్క స్వాతంత్ర్యం కింద ఉంచి సహాయం చేయండి. మీరు ఆత్మదేవుడిగా మా మధ్య ఆత్మ సంచారం అనుగ్రహించి సహాయం చేయండి. మీ మెల్లనైన స్వరము, స్పర్శ, తాకిడి మాకు అనుగ్రహించి సహాయం చేయండి. ఇప్పటిదాకా పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకై వేల కొలది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, మనోహరమైన పుణ్యనామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ మధ్య మరొకసారి నిలబడటానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు మొదటిగా మరి దేవునికి నేను ఎంతో వందనస్తుడిని. తర్వాత మీకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరొక పర్యాయం ఆ మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3-4 వచనాలు మనము చూద్దాం. కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింప చేసెను. కనుక ప్రపంచం అంతా కూడా ఈరోజు ఏం చేస్తుందంట? ఈస్టర్. కనుక ఈస్టర్ని ఏం చేస్తుందంట? పండుగగా జరుపుకుంటా ఉంది. కనుక వాస్తవంగా మనం బల్లవర్తమానంలో చెప్పుకుంటాం, వాక్యం ఏంటి, దాని చరిత్ర ఏంటి, మన జీవితానికి అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, నిజమేంటో మరి పరిశుద్ధులైన వారు జ్ఞానం కలిగి మరి గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, ఉపవాసం దినాలు కానీ ఎలా జరుపుకోవాలో, ఏ విధంగా దానిలో కొనసాగాలో మరి ఆత్మీయంగా, దైవికంగా మనం ఎరిగి అలాగ మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. అయ్యేం తెలియకుండా మనం ఏం చేయలేమంటే ప్రభువుని ఆరాధించలేం. వాస్తవంగా పోయిన సంవత్సరం మట్టల ఆదివారం అప్పుడు ఆ మట్టలు కాల్చి ఆ బూడిదని మరలా సంవత్సరం దాకా దాచిపెడతారంట. దాచిపెట్టిన తర్వాత మళ్ళా బసవ బుధవారం అని ప్రారంభించిన తర్వాత ఆ బసవ బుధవారంలో ఆ బూడిద వాళ్ళకి ఏం చేస్తారంటే బొట్లు పెడతారంట. బొట్లు పెట్టి, అరే మానవులందరూ బూడిద లాంటి వాళ్ళే, మనుషులందరూ ఒకరోజు చనిపోవాల్సిందే, మానవ జీవితం ఇంతేరా అని వాళ్ళందరికీ ఏం చేస్తారంట? తెలియపరుస్తారంట. కనుక ఇది ఆర్సీఎం చర్చిలో నుండి వచ్చింది. ఇది మతపరమైన, లోకానుసారమైనటువంటి ఆచారపు అలవాట్లు, కట్టుబాట్లతో కొనసాగుతుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. అయితే మనం ఆ యొక్క సబ్జెక్టులోకి వెళ్ళట్లేదు. మనకు అవసరమైంది ఏంటంటే మన ప్రభువు తిరిగి లేచాడు. కనుక ప్రత్యేకతమైన విషయం ఏంటంటే అందరూ జన్మిస్తారు కానీ ఎవరు తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన పుట్టాడు, జీవించాడు, తర్వాత తిరిగి లేచాడు. కనుక ఆయన పుట్టుక ద్వారా మనకేమొచ్చిందంటే స్తుతి, ఆరాధన వచ్చింది. కనుక అక్కడ చదువుకున్నాం మనం, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తిరిగి లేచుడు ద్వారా స్తుతి ఏమైందంట? కనుక మన కొరకు ఆయన స్తుతిగా
ఆయనను ఆరాధించే ఆధిక్యత మనకి వచ్చిందన్నమాట. కనుక అంత మాత్రమే కాదు, జీవముతో కూడిన నిరీక్షణ కూడా మనకి వచ్చింది. ఇంకో మాట ఏమని వచ్చింది అక్కడ? స్వాస్థ్యము. ఏమనుంది? స్వాస్థ్యము అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారుదేనైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. కనుక ఆయన తిరిగి లేచుడు ద్వారా స్తుతి, ఆయన తిరిగి లేచుడు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ, ఆయన తిరిగి లేచుడు ద్వారా నిత్యత్వంలో ఆయనతో కూడా సదా ఉండే గొప్ప స్వాస్థ్యము మనకేమైందంట? అనుగ్రహించబడింది. ఎవరైతే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుభవం కలిగి ఉంటారో వారేం చేస్తారంటే ఈ అనుభవంలోకి వస్తారు. వారు ప్రభువుని ఆరాధిస్తారు. ఈ అనుభవం లేకుండా వారికి స్తుతి లేదు, జీవముతో కూడా నిరీక్షణ లేదు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యము కూడా వారికి లేదు. కనుక ఇక్కడ చేరి వచ్చిన వారు ఎవరైనా కూడా ఇంకా మారు మనసు, పాపక్షమాపణ అనుభవం లేకుండా అలవాటుగా ఈస్టర్ పండగ నువ్వు వచ్చుంటే కనుక నువ్వేం చేయాలా? యేసు ప్రభువుని నీ హృదయంలోనికి రమ్మని నువ్వేం చేయాలి? ఆహ్వానించాల. కనుక పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుణ్ణి సమీపించటానికి నీ పాపము దేవునికి నీకు ఏం చేయిందంట? అడ్డుగోడగా ఉంది. అడ్డుగోడను తొలగించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి భూమి మీదకి దిగొచ్చి ఆ కలువరి సిలువలో మనందరి కొరకు పాప పరిహారంగా ప్రాయశ్చిత్తం చేసి ఆ అడ్డుగోడను ఏం చేశాడంట? పడగొట్టాడు. దానిని బట్టి దేవునితో మనం ఏం చేయబడ్డామంట? సమాధాన పడ్డాం. కనుక ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలంట? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఒకప్పుడు మన జీవితం ఏంటంటే స్తుతి లేదు, జీవంతో కూడా నిరీక్షణ లేదు, నిత్యమైన స్వాస్థ్యం మనకి లేదు. అయితే ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే అపరాధముల చేత పాపముల చేత కనుక మనమని ఉందా? కనుక మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడంట? బ్రతికించాడు. ఆయన చచ్చిన వారిలోనికి ఏమిచ్చాడంట? జీవము. ఆయన చనిపోయి తిరిగి లేచుడు ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములో నీవు నేను మనందరం ఏం చేయబడ్డామంట? ఐక్యపరచబడ్డాం. కాబట్టి చచ్చిన నీలో నాలో మనందరిలో ఆ జీవము మనలోనికి వచ్చిందన్నమాట. కనుక చచ్చిన వారై ఉండగా చచ్చిన వారిలోనికి మరణములో నుండి మనం ఏం చేయబడ్డామంట? జీవములోనికి కనుక దాటి వచ్చామన్నమాట. కనుక అంత మాత్రమే కాదు, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన సమాధి దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు. ఎవరందరూ వచ్చారమ్మా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి. కనుక ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. కనుక ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు అని ఏం చేశాడంటే ఆయన రుజువు చేసుకున్నాడు. కనుక లోకంలో ఎంతోమంది చనిపోయారు, ఎవరు తిరిగి లెగవలేదు, లేచారని చెప్పుకుంటున్నారు కానీ ఎవరికి రుజువులు లేవు. మొన్న ఈ మధ్య యూట్యూబ్లో చూశాను, రాయలసీమలోనూ ఆ ఏరియాలో ఒక అతను 6 అడుగులు లోతును గొయ్యి తీసుకుని తనకు తానే సజీవ సమాధి చేసుకోవటానికి దిగాడు. దిగి తనకు తానే తాటాకు పెట్టుకుని మట్టి ఏదో లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న జనాలందరూ వచ్చి వాడిని బయటికి లాగి గొడవ చేశారు. మళ్ళీ అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్కి మళ్ళీ వచ్చి ఆ గొయ్యిలో మట్టి తీసి మళ్ళీ జ్వరపడ్డాడు. ఇంక వీడి మాట వినడరా బాబు అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైనా అలాగూ ఒకవేళ గొయ్యి తీసుకుని లోపలికి వెళ్తే తిరిగి రావటం అనేది ఉండదు, కానీ చనిపోవటమే.
కనుక లాజరు చనిపోయి బ్రతికాడు, కానీ మరలా లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం యుగయుగములు సజీవుడైన దేవుడు అని రుజువు చేశాడన్నమాట. కనుక అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్ను నన్ను బ్రతికించిన దేవుడు, నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన దేవుడు, చచ్చిన నీలో నాలో జీవం పోసిన దేవుడు సజీవుడని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఎవరైనా సజీవుడు అనే దాని కొరకు ఒక ఆధారం అన్నమాట. ఏంటది? ఒక ఆధారం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కనుక యుగయుగాలు ఆయన ఎవరంట? సజీవుడైన దేవుడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఉన్నవాడు అనువాడైన దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు. కనుక ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. అందరూ కూడా ఏం చేశారంటే, ఇవాళ మా ఇంటి దగ్గరికి సమాధులకి చాలా దూరం ఉంది. ఉదయాన్నే 5 గంటలకు లేచి మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడానికి కూర్చుంటే గుమగుమలు వాసన వస్తుంది. ఏంటా గుమగుమల వాసన అంటే ఏమీ లేదు, అక్కడ క్యాలెండర్, మన అగరబత్తీలు, తర్వాత రకరకాలైనటువంటి స్ప్రేలు, అవన్నిటితో కూడిన సమాధులు అక్కడ పెట్టి, పూలు పెట్టి, క్యాండిల్స్ పెట్టి, వాటన్నిటికీ ఏం చేస్తున్నారంట? వాళ్ళు నమస్కారాలు చేసుకుంటున్నారు. అయ్యా నువ్వు లేవు, వెళ్ళిపోయావు, 10 సంవత్సరాలు అవుతుంది, పిల్ల నన్ను పట్టించుకోవట్లేదు, ఏంది నా జీవితం అని ఏం చేస్తున్నారు? చచ్చిపోయిన మట్టి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు చాలామంది. అంటే ఇది నిజమన్నమాట, సత్యం అన్నమాట. కనుక నువ్వు ఉన్నప్పుడు నన్ను ఎంతో బాగా ప్రేమగా చూసుకున్నావయ్యా, పరిస్థితి ఎట్టుందయ్యా అని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే సజీవుడైన దేవుడు, నిత్యము యుగయుగములు జీవించుచున్న దేవునికి మనం ఏం చేయాలా? చెప్పాలి. కనుక మనం చనిపోయిన తర్వాత మన మన్నే కనుక అక్కడ ఏముందంట? మట్టే ఉంది. కనుక మన ఎండిపోయిన ఎముకలే ఉన్నాయి. కనుక మీరు సమాధులు కొట్టినా, సున్నం కొట్టినా సమాధుల వలె ఉన్నాయి అంటారు. అంటే పైకి ఎలా ఉంది సమాధి? చాలా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ సమాధి డబల్ కాటులాగా ఉన్నాయి. అక్కడ సమాధుల్లోకి వెళ్తే డబల్ కాటు మంచాలు ఉంటాయి చూడండి, 2 స్టెయిర్లు 3 స్టెయిర్లు వేసి ఉంచారు. వాళ్ళకున్న తల్లిదండ్రుల ప్రేమ అద్భుతమైన రీతిగా వాళ్ళు ఏం చేస్తారంట? చూపించారు. అరే పలానా వాళ్ళ నాన్నరా, ఏం కట్టాడులేరా, ఆడు బతికున్నప్పుడు ఎప్పుడు చచ్చిపోతారా అన్నాడురా, ఇప్పుడేం ఎట్ట కట్టాడురా అంటున్నాడు. కనుక మానవ ప్రేమ, మానవ నైజం ఇలా ఉంటుంది. మనుషుల కొరకు, గొప్పల కోసం, కనుక వారి స్థితిగతులు చూపించుకోవటం కోసం ఏం చేస్తున్నారంట? సమాధులు కడుతున్నారు. సమాధి పెట్టెలు కూడా 3000కి 4000కి వచ్చుద్ది. కానీ కొంచెం ఉన్నతమైన స్థితి గల వాళ్ళు ఏం చేస్తారంట? 20,000 30,000 రూపాయలు పెట్టి సమాధి పెట్టెలో తీసుకెళ్తారు. పెట్టినా ఎక్కడికి తీసుకెళ్ళాలా? మట్టిలోనే పెట్టాలి. కనుక ఆయన మృతుల సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. తర్వాత ఏమని చదువుకున్నాం? ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడు. తర్వాత ఆయన మొదటివాడు కడపటివాడు జీవించువాడు. ఇంకో మాట చదువుకుందాం. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసుడు. కనుక మేము కాదయ్యా, మేం కాదు,
మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే కలుగునుగాక అని ఆ 12 మంది ఏం చేశారంట? ఏం చేశారమ్మా? వాళ్ళ యొక్క తలల మీద కిరీటాలు తీసి ఆయన పాదాల మీద పెట్టారు. కారణం ఏంటంటే ఆయన ఎదుట సాగిలపడి 24 పెద్దలు ఏం చేశారంట? ఆయన ఎదుట సాగిలపడి మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టే నీకే, నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన నీవు నేను మనందరం ఏంటంటే మనకున్న స్థితిగతులు, మనకున్న అహంకారం, అతిశయం వీటన్నిటిని తీసి ఏం చేయాలా? పక్కన పెట్టాలా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీకే మహిమ అని ఏం చేయాలి? మనం సాగిలు పడాలి. సాగిలు పడతాం అంటే అర్థం ఏంటంటే నాదేమి లేదయ్యా, అంతా నీదేనయ్యా, నేనేమి యోగ్యుడిని కాదయ్యా, అంతా నువ్వేనయ్యా యోగ్యుడివి అంటే మన యొక్క దేనస్థితిని, మన యొక్క తగ్గింపు జీవితాన్ని, అది మన నిస్సహాయతని, మన చేతకానతనాన్ని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకుని సాగిలు పడాల. అయ్యా నువ్వొక్కడవే యోగ్యుడివి, నువ్వొక్కడవే గనుడివి, మహోన్నతుడివి, ఉన్నతమైన స్థలములలో స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించబడుచున్న దేవుడు అని ఏం చేయాలి? మనం సాగిలు పడాలి. సాగిలు పడతాం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనమే ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకోవటం అని అర్థం అన్నమాట. కనుక ఆ విధంగా చూడండి, మనం ఆయన యుగయుగములు సజీవుడైన దేవుడని ఏం చేశాడంట? రుజువు చేశాడు. ఇంకో మాట కూడా చూడండి, అపోస్తుల కార్యములు. కనుక ఆయన రుజువు చేసుకుంటున్నాడు. ఏమని? నేను చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున తిరిగి లేచాను, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను జీవించువాడను, నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను ఏం చేస్తున్నాడంట? రుజువు చేసుకుంటున్నాడు. అందుకని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుని. అమ్మ మీరందరూ పెద్దగా చదవచ్చు, మిమ్మల్ని ఎందుకు చదువుతున్నారని ఎవరిని అడగరు. చదవటం వల్ల చాలా మంచిదని నేను ఎవరిని చదివించకుండా మీరు కూడా చదవాలనే ఉద్దేశంతో మనందరం చదువుకుందామని చెబుతా. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, ఏమనుందంట? తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరికీ కనపడి నేను తిరిగి లేచాను, నేను సజీవుడునని ఏం చేశాడంట? అందరికీ కనపరుచుకున్నాడు. కనుక చరిత్ర చెబుతుందన్నమాట. కనుక తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు, ఆయన ఒక్కడే అని. కనుక మరణము ఆయనను ఏం చేయలేదంట? బంధించలేకపోయింది. ఇందాక పాట పాడుకుందాం, ఓ మరణమాని ముల్లు ఎక్కడా, దీని విజయమెక్కడా, ఓ మరణమాని ముల్లు ఎక్కడా, ఓ సమాధిని విజయమెక్కడా, తీచే అలుగా గొట్ట సిలువా శక్తి గొట్టను విజయుండు. కనుక అలాగ మనం ఏం చేయాలంటే మీరు ఇంకో సహాయం చేయాలి. నేను ఎప్పుడన్నా పాట ఎత్తాననుకో, నాకు పాట రాకపోతే మీరేం చేయాలా? ఎమ్మటే పాటల పుస్తకం తీసి ఎమ్మటే కంటిన్యూషన్ చేయాలి. కనుక అది చేయటం కూడా మీకు కూడా మంచిది. దాని ద్వారా కంటిన్యూషన్ దెబ్బతినకుండా కూడా ఉంటుంది. కనుక అపోస్తుల కార్యాలు 1:3 ఏమనుందంట? తన్ను తాను ఏం చేశాడంట? ఆయన సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇంకో మాట కూడా ఉంది, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం
24వ వచనంలో ఏమనుందంటే, అందరం కలిసి చదువుకుందాం. ఆ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కనుక మరణం ఆయన్ని ఏం చేయలేకపోయిందంట? బంధించలేకపోయింది. మరణముపై విజయం, సమాధిపై విజయం. కనుక ఆయన మరణాన్ని, సమాధిని జయించిన వాడు, సజీవుడైన దేవుడు. కారణం ఏంటంటే, కనుక ఆయన తిరిగి లేచుడు ద్వారా స్తుతి, ఆయన తిరిగి లేచుడు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ, ఆయన తిరిగి లేచుడు ద్వారా నిత్య స్వాస్థ్యమునకు మనల్ని వారసులుగా చేశాడు. ఈ 3 మన జీవితంలో అనుగ్రహించబడిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే, ఆయన సజీవుడని మనం రుజువు చేస్తున్నాం. తర్వాత ఏమనుంది? మరణం ఆయన బంధించుట అసాధ్యము, ఆయన సజీవుడు, మరణముపై ఆయన ఏం చేశాడంట? విజయుండయ్యాడు. ఇందా పాడుకున్నాం అన్నమాట. ఆ మాట విజయుండై క్రీస్తు ప్రభావమును. కనుక అలాగ విజయుండు అన్నమాట. ఓటం అనేది లేదు. మరణంపై ఆయనకి విజయము సాధించాడు. ఇంకో మాట ఏమనుందంటే, రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని ఆరాధించబోయే ముందు సజీవుడైన దేవుణ్ణి, సమాధిలో తిరిగి లేచిన దేవుణ్ణి, మరణముపై సమాధిపై విజయుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించడానికి వచ్చాం. కనుక ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరిచిన నీవు నేను, ఆయన జీవం మనలో ఉంచినందుకు, చచ్చిన నిన్ను నన్ను జీవముతో నింపినందుకు ఆ ప్రభువుని ఏం చేయాలి? మనం ఆరాధించబద్దులమై ఉన్నామని. ఇంకో మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చివరిలో ఉంటుంది అనుకుంటుంది. ఏమనుందంటే, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన పునరుద్ధానమును బట్టి, ఆయన తిరిగి లేచుడు ద్వారా ఆయన ఏం చేశాడంటే కుమారుడుగా నిరూపించబడ్డాడు. కనుక ఈ విధంగా మన జీవితంలో ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకేమించి వచ్చిందంట? నూతన జన్మ. కనుక క్రొత్త జన్మ. కనుక మనకి ఆయన తిరిగి లేచుడు ద్వారా గొప్ప రక్షణ అనుగ్రహించబడింది. కనుక తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అక్కడ పునర్జన్మ సంబంధమైన అనే మాటకి పుట్నోట్లో ఏమనుంది? పునఃస్థితి స్థాపన సంబంధమైన. ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకేమొచ్చిందంట? నూతన స్వభావము. తర్వాత అనుగ్రహించబడి గొప్ప రక్షణకు మనం ఏం చేయబడ్డామంటే పాత్రులుగా చేయబడ్డాం. ఈ గొప్ప ఆధిక్యత మనం ఎరిగిన వారమై ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఆయనతో కూడా మనల్ని లేపాడు. లేపి ఏం చేశాడంట? ఆయనతో కూడా బ్రతికించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? కూర్చుండబెట్టాడు. ఆయనతో లేపాడు, ఆయనతో కూర్చుండబెట్టాడు, ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. లేపాడు, బ్రతికించాడు, కూర్చోబెట్టాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కనుక ఆయన లేపాడు, బ్రతికించాడు. 7వ వచనంలో చూడండి, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
కూర్చుండబెట్టాడు అనమాట. కనుక మన పాపములను బట్టి అపరాధములను బట్టి చచ్చిన వారమై ఉన్నప్పుడు అద్వితీయ సత్యదేవుడు, శ్రీమంతుడు, బలవంతుడు, బలపరాక్రమ కలిగిన భీకరుడు, భయంకరుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన కారణాన కనుక ఆ కలువరి శిలువలో ఆ శిలువను జయించి, మరణాన్ని జయించి, సమాధిని జయించి తిరిగి లేచుడు ద్వారా నూతన జీవము, నూతన స్వభావము, నూతనమైన అనుభవంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఆ గొప్ప రక్షణకు మనల్ని పాత్రులుగా చేశాడు. యోహాను సువార్త 13వ వచనంలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయం యోహాను సువార్తలమ్మ యోహాను సువార్త 1వ అధ్యాయం. కనుక మనం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనం ఏం చేసామంటే తిరిగి జన్మించాం. కనుక మన క్రియలను బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఆయన మనల్ని కన్నాడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. కనుక మన శరీరకంగా శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు ఉన్నారు, కానీ ఆత్మీయమైన పునర్జన్మ సంబంధమైన పుట్టుక మనకెవరంట? తండ్రి అయిన దేవుడు. దేవుని ద్వారా మనం ఏం చేయబడ్డామంట? జన్మించబడ్డాం. దేవుని ద్వారా మనము పుట్టిన వారం. రక్తము వలన కానీ, శరీరము వలన కానీ, మనుషేచ్ఛల వలనైనా కానీ మనము పుట్టిన వారము కాదు. అయ్యా, నువ్వు తిరిగి లేచుడు ద్వారా కనుక నన్ను ఏం చేసావంట? పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నన్ను కన్నందుకు నీకు వందనాలు. కనుక నేను రక్తము ద్వారా కాదు, శరీరము ద్వారా కాదు, మనుషేచ్ఛల ద్వారా కాదు, మీ ద్వారా నన్ను కని, మీ ద్వారా నేను పుట్టడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఆ విధంగా ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. కనుక మీరు ఈస్టర్ పండుగని ఆలస్యంగా వచ్చారు కదా ఇంటికాడ నుంచి, మేము 3 పాటలు పాడినా మీరు రాలా. అయితే ఏందన్నా, అయితే మీరు ఆలస్యం చేస్తారా అని అనుకోవద్దు. సమయానికే పంపిస్తాంలే, కానీ ఊరకు గుర్తు చేస్తున్నానమాట. యాకోబు క్షమించండి, యాకోబు 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్పం ప్రకారము కనను. కనుక యవ్వనస్తులు ఏం చేయాలంటే, ఒక పెన్ను, ఒక నోటు బుక్ తెచ్చుకోవాలా. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు, ఇది నిజమా అబద్ధమా అని మనం లేఖనాలు ఏం చేయాలా? పరిశోధించాలి. బైబిల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏం చేశారంటే, ఇంటికి వెళ్ళి మరలా లేఖనాలు పరిశీలించారంట. ఎవరంటే వాళ్ళు బెరియా సంఘం వాళ్ళు. కనుక చెప్పేవిలే అన్న, అయిపోయిందిలే అన్న, మేము వెళ్ళిపోతున్నాంలే అన్న, నువ్వు కూడా వెళ్ళిపో అన్నా అంటే కాదు. కనుక మనం గేదె కానీ గబాగబా చేలోకి వెళ్ళిన తర్వాత గడ్డి గబగబా తినేస్తుంది. తిన్న తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ ఇంటికి వచ్చి ఆ గడ్డి అంతా బయటికి తెచ్చుకుని నెమరు వేస్తూ ఉంటుంది. ఆత్మీయమైన ఉన్నతమైన అంతస్తులోకి మనం వెళ్ళాలంటే, విన్నాను అయిపోయింది అనుకుని నీకు నువ్వు తుడిచేసుకుంటే నీకు ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే చెప్పే ప్రతి వాక్యం రాసుకోవటం వల్ల ఏమైందంటే, అది హృదయం అనే దానిలోకి ఏమవుద్దంట? ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. వారికి ఇంటమే అయితే ఏమవుద్దంట? అంత విని ఈ చెవులో నుంచి ఈ చెవులోకి బయటికి వెళ్ళిపోద్ది అనమాట. కనుక ఆయన దయాపూర్వకమైన సంకల్పం చొప్పున మనల్ని ఏం చేశాడంట? కన్నాడు. ఇదే మాట ఇంకో మాట ఏముందంటే, యోహాను మొదటి పత్రికలో కనుక పండగ రోజన్నా ఒక 10 నిమిషాలు, పావు గంట ఎక్కువైందని మీరు ఇబ్బంది పడకూడదని చెబుతున్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే,
దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. మొదటిది, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. కనుక ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన బీజం మనలో ఉంది, ఆయన జీవం మనలో ఉంది, ఆయన ద్వారా మనల్ని కన్నాడు, ఆయన ద్వారా పుట్టిన వారం. ఈ సంగతి మనం మర్చిపోయి అట్టబడితే అట్ట మనం లోకంలో లోకానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. కనుక దేవుని మూలముగా జన్మించిన వాడు యేసుక్రీస్తు ఉన్నాడని ఏం చేస్తాడంట? నమ్ముతాడంట. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. కనుక ఈ రీతిగా ఆయన మూలముగా మనం ఏం చేయబడ్డామంట? పుట్టేము. కనుక మనుషేచ్ఛల వలన కానీ, శరీరేచ్ఛల వలన కానీ, రక్తము వలన కానీ మనం పుట్టలేదు, కానీ ఆయన ద్వారా మనం ఆయనకు వారసులుగా జన్మించాం. ఆయన తిరిగి లేచుట ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆయనకి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. తర్వాత దేవుని మూలముగా జన్మించిన వాడు యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్మాడు. కనుక ఇక్కడ ఏమనుందంటే ఇంకో మాట, జీవముతో కూడిన నిరీక్షణ. కనుక మొదటిది ఆయన తిరిగి లేచుడు ద్వారా స్తుతి, రెండవది ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పామంటే, మనం ఎవరో పిల్లలం కాదు, ఆయన పిల్లలమని మనకు ఆయన ఏం చేశాడంట? జ్ఞాపకము చేశాడు. ఎవరో పిల్లలైతే మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకో, నానా నానా అని ఎవరు నన్ను పిలిచామనుకో, ఎవడరా నువ్వు, అసలు నీ ముఖం ఎట్టుందేందిరా, నన్ను నాన్న అంటావేంది, నా కొడుకు ఎక్కడరా, నీ కొడుకు ఎక్కడరా, నువ్వేందిరా, నేను మా అబ్బాయి పోలిక ఉందంటారా నీకు అని మనం ఏం చేస్తాం? తెలియక అన్నాళ్లే పోనీలే అనుకో. ఎవరు నాన్న, ఎవరు అబ్బాయి నాన్న, ఎక్కడి నుంచి వచ్చావు నాన్న అన్నం. మీ అబ్బాయిని అనంగానే మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయితో పోల్చుకోవటానికి మనం ఇష్టపడం. అయితే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కనుక 10,000 మందిలో గుర్తించదగిన అతి సౌందర్యవంతుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో నిన్ను నన్ను ఏం చేశాడంట? సరి సమానంగా చూశాడు. కనుక ఇది మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోలే. ఆయన అయితే ఒప్పుకున్నాడు. ఆయన ప్రేమ అలాంటిదన్నమాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అయ్యా, నువ్వు తిరిగి లేచుడు ద్వారా నా నోట స్తోత్ర గీతం ఉంచినందుకు వందనాలు. నువ్వు తిరిగి లేచుడు ద్వారా నేను అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి నేను అతిశయించడానికి నాకు ఇచ్చిన మీ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. మహిమను గూర్చిన నిరీక్షణ కృపను బట్టి మనకేమొచ్చిందంట? ప్రవేశం వచ్చిందంట. దేనికైతే మనం యోగ్యులం కాదో దానికి మనల్ని ఏం చేశాడంట? ఆయన యోగ్యులుగా చేశాడు. ఇంకో మాట, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 వచనం 8:24 చూడండి అక్క. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడింది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాం. కనుక మనకొచ్చిన ఈ రక్షణ, మనకిచ్చిన ఈ నిరీక్షణ చూడని దాన్ని చూసినట్టుగా ఒకరోజు దేవునితో ఉంటామనే గొప్ప శుభప్రదమైన నిరీక్షణను మనకి అనుగ్రహించబడిన దానిని బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆఖరిది ఇంకోటి ఏంటంటే తీతు 1:2 చూడండి. తీతు పత్రిక తిమోతి తర్వాత ఉంటుంది. తీతు రాసిన 1-2 వచనాలు చూడండి. తండ్రి అయిన
దేవుని నుండి క్షమించండి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి కనుక, భక్తితో కూడిన నిరీక్షణ కనుక నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కనుక నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావనే నిరీక్షణ ఈరోజు క్రైస్తవులకు ఉంది, ఎవరికీ లేనే లేదు. ఇంకో మాట ఏంటంటే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందంటే, ఇందా చదువుకున్నాం మనం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? జీవముతో కూడిన నిరీక్షణ, తర్వాత అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం. ఇప్పుడు స్వాస్థ్యాన్ని గురించి మనం జీవముతో కూడిన నిరీక్షణ, నిత్యమైన స్వాస్థ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడిపార్శ్వన ఉన్న వారిని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని. ఈ రాజ్యం దేనికి చూపిస్తుందంటే, ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనకి చూపిస్తుంది. మొదట ఆయన తిరిగి లేచుడు ద్వారా స్తుతి, రెండోది తిరిగి లేచుడు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ, మూడోది ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకేమొచ్చిందంట? స్వాస్థ్యము. అపోస్తుల కార్యాలు 20:32 20:32 చూడండి అమ్మా. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు చదువుకున్న భాగాలన్నిటిలో స్వాస్థ్యము 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 అని వచ్చుద్ది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆత్మకు స్వాస్థ్యమును సంచకరువుగా అనుగ్రహించాడు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మన ఆత్మకు ఏం చేశాడంట? స్వాస్థ్యమును సంచకరువుగా అనుగ్రహించాడు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన స్వాస్థ్యములో మనల్ని ఏం చేశాడంట? పాలివారుగా చేశాడు. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక కనుక స్వాస్థ్యములో మనం పాలివారంగా చేయబడటానికి ఆయన తిరిగి లేచాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:12 చూడండి. ఏమనుందమ్మా? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, తేజోవాసుల స్వాస్థ్యములో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో నన్ను పాలివానిగా చేసినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రక్షణయను స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ రక్షణ ఎవరు కూడా తీసివేయలేనటువంటిది. ఆ స్వాస్థ్యము నిత్యమైనదిగా మనకి నిత్య రక్షణకు మనల్ని ఏం చేశాడంట? కారకులుగా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా ధ్యానించుకుంటే ఏమవుద్దంట? అర్థం అవుతుంది. ఏంటిది? రక్షణయను స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యానికి మనల్ని ఏం చేశాడంట? ఆయన పాత్రులుగా చేశాడు. కనుక ఈ నిరీక్షణ
పరిపూర్ణమగు వరకు మనకి ఏం చేశాడంటే 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందో చూడండి. కనుక మీరు మందులుగాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును చూడండి, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. కనుక ఈ నిరీక్షణ, ఈ స్వాస్థ్యాన్ని మనల్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఆయన పరిపూర్ణతలోనికి మనం రావాలన్నమాట. కనుక ఈ రీతిగా తిరిగి లేచుడు ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుడు ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుని మనం ఆరాధనలోనికి వెళతాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మొదటిది, ఆయన తిరిగి లేచుడు ద్వారా ఏమొచ్చిందంట? స్తుతి. రెండోది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. రెండోది, మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింప చేశాడు. కనుక ఆయన తిరిగి లేచి సాతాను మీద, మరణం మీద, సమాధి మీద, లోకం మీద, పాపం మీద ఏం చేశాడంట? ఆయన విజయశాలిగా విజయోత్సాహంతో ఏం చేస్తున్నాడంట? మరలా తిరిగి రాబోతున్నాడు. కనుక ఆయన తిరిగి లేచి స్తుతికి మనల్ని పాత్రులుగా, ఆరాధికులుగా చేశాడు. రెండోది ఏం చేశాడంట? జీవముతో కూడిన నిరీక్షణకు మనల్ని వారసులుగా చేశాడు. మూడోది, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించటానికి, ఆయనతో కూడా సదాకాలం ఉండటానికి మనల్ని తిరిగి జన్మింప చేశాడు. ఈ కొద్ది మాటలతో మనం ప్రభువుని ఆరాధిద్దాం.